హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే వెళ్తారా అనుకున్నారా? ఈరోజు మనం చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుద్ది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. ఓకే, లెట్స్ మూవ్. ఇప్పుడు ఈ సైకిల్ తొక్కకుండా మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేసి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఎలా వెళ్తే బెస్ట్, ఆటోనా బస్సా ఏంటి అని మాట్లాడుకుందాం. అలా సైకిల్ పెట్టేసి అలా వెళ్ళిపోదాం, నడుచుకుంటూ వెళ్ళాలి. అలా ఇంకా స్వైప్ అవుట్ చేసి వెళ్ళిపోదాం. 2 కప్పులు వచ్చినాయి అంట క్రికెట్లో. కొంచెం దూరంలోనే మనకు బస్ స్టాండ్ ఉందన్నమాట. ఇక్కడికే మన సిటీ బస్సులు అన్నీ వచ్చి ఆగేది. ఈ బస్సులకు వెళ్తేనే మనకి తగ్గిద్ది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తే దగ్గరగా 20 రూపీస్ పర్ పర్సన్కి. ఆ బస్ స్టాండ్కి 20 రూపీస్, అక్కడ నుంచి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తానికి 30 రూపీస్. 50 రూపీస్లో మనం వెళ్ళొచ్చు. సో మళ్ళీ 50 రూపీస్లో మనం రావచ్చు. ఇది బెస్ట్. మరి ఆటో వాడైతే 100 రూపాయలు తీసుకుంటున్నాడు. 100 వెళ్ళడానికి 100, రావడానికి 100, 200. 7:30కి ఎక్కాం, 9 అయింది. మనం ఇప్పుడు వచ్చేసాము. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి. అటు సైడ్ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అన్నీ చూపిస్తా. ಪ್ರವೇಶ 30 ರೂಪಾಯಿ ಪ್ರವೇಶ ಹಾಗೂ ಧರ್ಮ ದರ್ಶನ ಮಾತ್ರ. అటు పక్క ఫ్రీ లైన్ ఉందా, ఇటు పక్క 100 రూపీస్. మనం ఇప్పుడు టోకెన్ తీసుకోవాలి. టోకెన్ ఎక్కడ ఇస్తారు? ఓన్లీ క్యాషే. ఫోన్పే ఏం లేవు ఇక్కడ. పైకి వస్తే సిగ్నల్ కూడా ఉండదు. సో ఇక్కడికి వచ్చి 100 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. ఇంకా మా 100 రూపీస్లే. ఇంకెళ్ళేసరికి 4 గంటలు అయితే. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అప్పుడు 1 గంట సేపు పట్టింది అసలు దర్శనం అనేది. ఇంకా కొంచెంసేపు ఫోటోలు తీసుకొని ఇంకా బయట చూపిస్తా ఎలా ఉండిద్దో గుడి అన్నీ. సో ఇది దర్శనం మాత్రం చాలా బాగా అయింది. చాలామంది జనాలు వచ్చారు. అనుకోలేదు కానీ ఎంతమంది వస్తారని. బాగా వచ్చారు. నేను బ్రో చాలామంది వచ్చారు కదా. చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే 3 అవర్స్ దాకా పట్టింది. ఎప్పుడో 9ంటికి వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 11:30 అయింది ఇప్పుడు. సో కొన్ని ఫోటోలు తీసుకొని బయటికి వెళ్దాం. గుడి ఎదురు ఏదో మార్కెట్ ఉందంట. ఒకసారి చూద్దాం మార్కెట్లో ఫాస్ట్గా ఏమేమి ఉన్నాయో. ఇక్కడ లగేజ్ కవర్లు పెట్టుకోవడానికి, ఓకే ఇవన్నీ చెప్పులు పెట్టుకోవడానికి అనమాట. చెప్పులన్నీ సేఫ్గా పెట్టుకోవచ్చు ఇక్కడ. పెద్దగా ఏం లేవు, కాకపోతే దేవుడికి సంబంధించిన దేవుడి బొమ్మలు, ఇంకా కాంచీదారాలు, చప్ప వస్తువులు, బొమ్మలు ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. షాపులన్నీ ఏదైనా స్వెటర్లు కావాలన్నా, లేకపోతే చెవులు ఏమన్నా కావాలన్నా, హ్యాండ్ బ్యాగులు, దేవుడి ఫోటోలు అన్నీ ఇవే ఉన్నాయి. సో ఇంకా మనం బయటికి వెళ్దాం.
ఇక్కడ ఏదో మ్యూజియం ఉంది, దీన్ని కూడా ఒకేసారి చూసుకొని వెళ్దాం. గాడ్లీ మ్యూజియం అంట. ఇక్కడ శివుడు, చాలా బుక్స్ అన్నీ ఉన్నాయి. ఏదో చూద్దాం, లోపలికి వెళ్ళి నాకు వీడియో ఆన్ చేద్దాం. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సోషల్ మోడల్ అంట. మోరల్ని మన ధర్మ ఇది ప్రతిదీ ప్రతిదీ ఉన్నాయి. పొద్దుడు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నారు. చూడొచ్చు, కూడా బాగా చెక్కారు అయితే కాసెస్ అండ్ ఎఫెక్ట్స్ లైక్ అన్నీ ప్రతిదీ బాగుంది. ಅವ್ರಿಗೆ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಂಕರ ಈ ಮೂರಕ್ಕೆ ರಚನೆ ಮಾಡೋನು ಯಾರು ಹೇಳಿದೆ ಅಮ್ಮ. ಸಿರಿತ ಏನು ಜಾರಿಗೆ ಈ ಅದೇ ಕೆಂಪುದಿ దేవుడితో బాగుంది. ఈ యుగంలో ఎన్నో ఉంది, ప్రతిదీ ఇక్కడ రాస్తుందన్నమాట. స్టార్టింగ్లో ఎవరు ఎలా ఉన్నారు, ఈ ఇయర్స్ వచ్చినాక 12-50 years 42% రాముడి కళ్యాణం కానీ అన్నీ ప్రతిదీ కోల్డ్ తీసి ప్రతిదీ రాశారు. ఇక్కడ రాముడు ఫొటోస్. ఇంకా ఈ మ్యూజియం కూడా చూడటం అయిపోయింది. లైక్ మన ఫస్ట్ నుంచి ఎలా జన్మించారు, ఏంటి, ఏ యుగంలో ఏం జరిగింది, ప్రతిదీ ఉందన్నమాట. ఓకే, పర్లేదు, చిన్నదైనా బాగానే ఉంది. సో ఇంకా మనం బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళిపోయినాక వీడియో చేద్దాం. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. మళ్ళీ బస్సు ఎక్కడం, మైసూర్ బస్ స్టాండ్కి వెళ్దాం. ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్ ఉంటే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ నుంచి బస్సు మళ్ళీ 30 rupees. బస్సు ఎక్కితేనే తక్కువ, నువ్వు ఆటో ఎక్కితే అయిపోయినట్టే ఇంకా. సో ఇన్ఫోసిస్ నుంచి మైసూర్ బస్ స్టాండ్కి ఏమో 21 rupees, అక్కడి నుంచి ఇక్కడికి 30, మొత్తం 51. సేమ్ మళ్ళీ 51, మొత్తం 100 rupeesలో నువ్వు వచ్చి వెళ్ళొచ్చు. ఆటో అనుకో 300 అవుతుంది. ఇంకా ఇన్ఫోసిస్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా పక్కనే మ్యాగీ పాయింట్ ఉంది కదా, మ్యాగీ పాయింట్లోకి వెళ్ళేసి ఫ్రైడ్ రైస్ తిని మళ్ళీ గేట్ లోపలికి వెళ్ళినాక ఆన్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా తినడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే ఇన్ఫోసిస్ లోపలికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తా.